శుభోదయం పిల్లలు. పిల్లలు ఈరోజు మనము ఏం నేర్చుకోవాలి చెప్పండి. కథ కాదు నాన్న. ఇప్పుడు అందరూ మన స్కూల్లో ఉన్నటువంటి 5 సంవత్సరాల పూర్తయిన పిల్లలందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్కి జాయిన్ అయిపోయారు చాలా మంది. ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చారు. ఎవరెవరో పవన్ తేజు, తర్వాత వచ్చి నిశాంత్, ఆ తర్వాత అశ్విత్, వికాస్, వీళ్ళంతా చిన్న పిల్లలు కొత్త పిల్లలు వచ్చారు అంగన్వాడీకి. అర్థమైందా పిల్లలు? పాత పిల్లలు చాలా మంది మనకు ఆ స్కూల్కి జాయిన్ అయిపోయారు. మనము ప్రీ స్కూల్కి రోజు రావాలా వద్దా? రావాలా వద్దా నాన్న? టైంకి రావాలా వద్దా? కానీ మీరు కొత్తగా పాత పిల్లలు అయితే కరెక్ట్ గా వచ్చేస్తున్నారు టయానికి. కొత్త పిల్లలు సమయానికి రావడం లేదు స్కూల్కి, మన ప్రీ స్కూల్కి. వాళ్ళు అలవాటు కావాలి కదా. అలవాటు కావాలా వద్దా చెప్పండి. అలవాటు కావాలా వద్దా నాన్న? మనకు మంచి అలవాటు. రోజుగన మనం అంగన్వాడీకి సమయానికి మనం ఎన్ని గంటలకు రావాలి? ఇక్కడికి ఎన్ని గంటలకు రావాలి? 8:50 వచ్చేది. 9 ఇక్కడ ఉండాలి మనము. అర్థమైందా? వచ్చేటప్పుడు అంతకంటే ముందు మనము స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, తర్వాత పౌడర్ పూసుకోవాలి, తల దూకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, బ్యాగ్ ఎత్తుకోవాలి, పలక అన్నీ ఎత్తుకొని, వాటర్ బాటిల్ అన్ని ఎత్తుకొని అంగన్వాడికి రావాలా వద్దా? అట్లా రావడము. తర్వాత మీరు స్కూల్కి వస్తారు కదా, చెప్పులు ఎక్కడ వదలాలి? అక్కడ వదిలేయాలి కదా లైన్ లో. లోపలికి వచ్చి బ్యాగ్ కరెక్ట్ గా ఎక్కడ పెట్టాలి? చూడు నిశాంత్, బ్యాగ్ ఎక్కడ పెట్టాలి? లైన్ గా ఒక బ్యాగ్ పక్కలో పెట్టాలన్నమాట. అలాగే పిల్లలు మేడము ప్రజెంట్ పిలిచినప్పుడు మీకు మీ పేరు పిలుస్తారు కదా ప్రజెంట్. ఇప్పుడు నేను బుక్ ఎత్తుకొని నిశాంత్ అంటే నిశాంత్ ఏం చేయాలి? లేసి తర్వాత అశ్విత్ అంటే ఏం చెప్పాలి? అశ్విత్ ఎస్ మేడం అని చెప్పాలి. వికాస్ అంటే ఎస్ మేడం అని లేచి ప్రజెంట్ చెప్పాలి. అట్లా మీ అందరి పేర్లు ఒక్కొక్కరి పేర్లు తెప్పించినప్పుడు ఒక్కొక్కరే లేచి నిలబడి ఎస్ మేడం అని చెప్పాలన్నమాట. అట్లా చెప్పడం వల్ల మీ పేరు ఎప్పుడు వస్తుందో ఆకృతిగా మీరు వెయిట్ చేయాలి. మేడం పిలిచిన వెంటనే లేచి చెప్పాలి. అర్థమైందా? అలాగే పిల్లలు అట్లా పిలిచిన వెంటనే మేడము ప్రజెంట్ పిలిచిన వెంటనే చెప్తుంది. మంచి అలవాటు. ఎవరైతే పేరు పిలిచిన అశ్విత్ అంటే కూడా అశ్విత్ పైకి లేకుండా పవన్ శశాంక్ అని పేరు పిలిచినప్పుడు పైకి లేకుండా మేడం పిలుస్తోంది, నీ గమ్మున కూర్చోకు. అర్థమైందా పిల్లలు? నేను ప్రజెంట్ పిలిచినప్పుడు మీరందరూ లేచి మీ యొక్క పేరు పిలిచినప్పుడు లేచి నిలబడి ఎస్ మేడం అని చెప్పాలి. అది మంచి అలవాటు. అలాగే రోజు ఉదయము సమయానికి స్కూల్కి రావాలి. అవునా కాదా? వస్తున్నారా మీరు? కొంతమంది కరెక్ట్గా వస్తున్నారు, కొంతమంది లేట్గా వస్తున్నారమ్మా. ఇప్పుడు కొత్త కాబట్టి 2 రోజులు కొత్త పిల్లలని సరే అంటాం. కానీ రోజు అట్లా వికాస్ లేట్గా రాకూడదమ్మా. రోజు సమయానికి రావాలి. అట్లా స్కూల్ చూసారా? ఎలిమెంటరీ స్కూల్లో బిల్లు కొడుతున్నారు. ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్లు. అప్పట్లో పిల్లలందరూ పరిగెత్తి ఆ స్కూల్కి ఆ స్కూల్ బిల్లు కొడతాన్ని చూస్తున్నారు. పరిగెత్తి వెళ్ళిపోతారు, ఒక్కరు కూడా మిస్ చేయరు. కానీ ఇక్కడ అంగన్వాడికి లేటుగా వస్తున్నారు మీరు. పోలీలే చిన్నపిల్లలని గమ్మున ఉంటున్నాం. కానీ కొన్ని రోజులు మాత్రమే. రోజు లేటుగా రాకూడదు. తొందరగా వస్తారా? రేపటి నుంచి వస్తానే చెప్పులు లైన్ గా బయట వదులుతారా? బ్యాగ్ నుంచి అక్కడ లైన్ గా పెడతారా? వాటర్ బాటిల్ తీసుకుని తలుపనికాలు పెడతారా? మనం 9 గంటలకు మళ్ళీ ప్రార్థన చేస్తాం కదా. ఏం పిల్లలు చెప్పండి. మనం రోజు ప్రార్థన 9:20కి 9:40 కానీ మీరు 9కి వచ్చేయాలి అందరూ. అర్థమైందా? వస్తారు అందరూ పిల్లలు. రేపటి నుంచి అందరూ ఎట్లా రావాలి చెప్పండి? ఎట్లా రావాలి? రోజు స్నానం చేయవద్దా?
ఉత్తిన బట్టలు వేసుకోవాలి, పౌడర్ పూసుకోవాలి, వేడి వేడి గంట తినాలి. తర్వాత చెప్పండి ఇంకా ఏమేమి చేయాలి? ఇక్కడ అక్కడి నుంచి వస్తానే మేడం చెప్పినవన్నీ శ్రద్ధగా వినాలి, చెప్పినవన్నీ నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు? కరెక్ట్గా